బఠానీ పువ్వులు చాలా బటర్ఫ్లైలా చాలా అందంగా ఉన్నాయి. ఇదేమో రెడ్ వచ్చింది, ఇది వైట్ వచ్చింది. ఇంకే కలర్ వస్తాయి. ఇంకొన్ని మొక్కలు చాలా దగ్గరలో. మొన్న ఒక ఫ్లోర్లో ఉల్లిపాయలు కూడా తీసి ఉండాము. ఇక్కడ కూడా బాగా వచ్చే ఉల్లిపాయలు. ఈ పెద్దవి అయ్యే వరకు వద్దాం అనుకుంటున్నాను. ఎలా పెద్దవి అవుతాయి ఎంతవరకు ఇలా తీసేసి వండేయడమే తెలిసిన మధ్యన ఇలా ఫ్లవర్తో వస్తుంది కదా, అది వచ్చేవరకు ఈసారి వస్తా. ఇదేం చెట్టు అయ్యే వరకు అర్థం కావట్లేదు. ఇది కూడా బాగానే ఉంది, వైట్ వచ్చింది. చింత చెట్లు వచ్చాయి. ఈ మధ్య తీయడానికి టైం ఉండట్లేదు, బోర్డు అయిపోయి తీయాలి. తెల్లవారు షాప్కి వెళ్ళిపోయి రాత్రికి రావడం అవుతుంది. వంకాయలు చాలా ఎక్కువ వచ్చాయి. మొన్న కింద ఫ్లోర్లో ఆయన వండేసాను, ఈరోజు ఏదో వండాలి. ఈ వంకాయ పువ్వు ఒకటి వైలెట్ కలర్ చాలా బాగుంటుంది చూడడానికి. ఏమన్నా కాయలు ఉన్నాయా? బెండకాయ చెట్టు పూర్తిగా పోయింది, ఇంకా చెప్పలేము. చిగురు వస్తుందా లేదో తెలియదు. చేయాలి, చాలా ఉన్నాయి. తోటకూర చెట్లు ఏదో అయ్యేవి, ఇది తోటకూర కాదు తెలియట్లేదు. ఇదేదో పక్క చెత్త చెట్టే. బంతి పువ్వులు నీట్గా ఇలా ఏమీ లేకుండా వేడితే భలే ఉంటాయి. అంతవరకు ఇవి ఉంచట్లేదు. అందులో ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఫుల్ ఎండిపోయేది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జామాకు పెట్టుకెళ్ళి ఈరోజు కషాయం చేసుకుందామా? వద్దులే, ఎందుకంటే ఈరోజు పులకూడతాయి, జ్యూస్ చేసుకోవాలి. ఆల్రెడీ అటువైపు మా సైట్లో తీసారు మా సారు. రకం కలబంద సరి పెట్టినట్లేదు, చూడాలి. గడ్డ తర్వాత లేకపోతే సోలా తెలియదు, పెండింగ్లో ఉంటుంది.